వరంగల్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు బోడుపల్లిలోని జయరాజు నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు సుమారు 3.6 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఇక బోడుపల్లిలో సుమారు 40 లక్షల విలువైన G+2 భవనం, కేపీహెచ్బీ కాలనీ 32.81 లక్షల విలువైన ఫ్లాట్, కీసరలో 2 ఫ్లాట్లతో పాటు మొత్తం 5 ఫ్లాట్లు, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి, 10.3 లక్షల నగదు గుర్తించినట్లుగా తెలిపింది. అంతేకాకుండా ఎల్ఐసి మ్యాక్స్ లైఫ్ పాలసీలో దాదాపు 19.86 లక్షలు, ఇక 3 కార్లు, 2 బైకులు, పోస్టాఫీస్లో పొదుపులు, 629 గ్రాముల బంగారు ఆభరణాలు, ఇంటి సామాగ్రి, 3 బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు నిల్వలను ఏసీబీ గుర్తించింది. అయితే ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అధికారి డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్, బ్యాంకు లావాదేవీలను పరిశీలించిన ఏసీబీ అధికారులు డ్రైవర్ ఖాతా నుంచి అధికారి కుమార్తె బ్యాంకు ఖాతాకు పలుమార్లు మొత్తం 24.80 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇసుక రవాణా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తుల నుంచి ఈ మొత్తాన్ని సేకరించి అధికారి కుమార్తె ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ విచారణలో వెల్లడించినట్లుగా ఏసీబీ పేర్కొంది. ఈ నగదు లావాదేవీల మూలాలు ఏమిటి, ఎందుకు బదిలీ చేశారు, ఈ మొత్తానికి అక్రమ గ్రాటిఫికేషన్ తో ఏమైనా సంబంధం ఉందా అనే కోణాల్లో ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే గుర్తించిన స్థిరాస్తుల మార్కెట్ విలువ అధికారిక లేదా డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక మరిన్ని ఆస్తులు ఉన్నాయా, ఇంకెన్ని అక్రమ లావాదేవీలు బయటపడతాయి, ఇసుక రవాణాకు సంబంధించిన వ్యవహారాల్లో మరెవరైనా పాత్ర ఉందా అనే అంశాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలు అవినీతి ఆరోపణలు వచ్చిన పిమ్మట ఎంక్వైరీ చేసి ఈయన ఆదాయానికి మించిన ఆస్తులు సమకూర్చుకున్నాడన్న విచారణలో తేలిన అందులో భాగంగా ఇతనిపై కేసు నమోదు చేసి ఈ రోజు ఉదయం బోడుప్పల్లో ఉన్న ఇతని ఇంట్లో సెర్చెస్ చేయడం జరిగింది. ఒక G+2 హౌస్, ఒక ఫ్లాట్ కూకట్పల్లిలో హౌస్ ప్లాట్, తర్వాత 3 ఎకరాల 21 గుంట జనగామ దగ్గర బచ్చన్నపేటలో వ్యవసాయ భూమి, తర్వాత 70 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్స్, 20 లక్షల రూపాయలు పోస్టల్ లో సేవింగ్స్, తర్వాత సుమారు 40 లక్షల బంగారం, 621 గ్రామ్స్, అలాగే హౌస్ లాటికర్స్ మొత్తం కూడి 3 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్లుగా మాకు విచారణలో తేలింది. ఇతన్ని ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము. రేపు ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ఇతన్ని ప్రొడ్యూస్ చేస్తాము. బొజ్జ జయరాజ్